పెహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల మీద, అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. ఆ మెరుపు దాడిలో ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్ని ఉగ్రవాద స్థావరాలు మాత్రం నేలమట్టమయ్యాయి. అయితే ఈ దాడిని ఉద్దేశించి భారత ఆర్మీ మాజీ చీఫ్ అయినటువంటి మనోజ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం టీజర్ మాత్రమేనని, ట్రైలరు అసలు సినిమా ముందుంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, అంటే రాత్రి జరిగింది కేవలం టీజర్ మాత్రమే, అటువంటి దాడులు మరెన్నో భారత ప్రభుత్వం ప్లాన్ చేసింది అన్నట్టుగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు మనోజ్ గారు ఏమన్నారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. సినిమా అప్పుడే అయిపోలేదు, ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ మాజీ చీఫ్ అయినటువంటి మనోజ్ నరవనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలపై దాడిని ఉద్దేశిస్తూ సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి ఆయన మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసినటువంటి దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఆపకూడదని, కొనసాగించాలంటూ ఆయన సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరు దేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతుందంటూ ఆయన అన్నారు. దాడుల సమయంలో మాజీ ఆర్మీ చీఫ్ల నుంచి ఈ తరహా స్పందన రావడం నిజంగా గమనార్హం. నిజంగా పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మీద అయితే ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఉగ్రదాడి తర్వాత భయం గుప్పిట్లో ఉంది. భయం గుప్పిట్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి, అలాగే ఉగ్రవాదులకు కూడా కాలరాత్రి అంటే ఏంటి అనేది భారత సైన్యం అయితే చూపించింది. అసలు భయం అంటే మీరు అనుకునేది కాదు, భయం అంటే ఇది అంటూ భయాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేసింది రాత్రి. భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడిలో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారంటే ఎంత ప్రభావవంతంగా భారత సైన్యం, భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నడిపించాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత సైన్యం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నటువంటి మొత్తం 9 స్థావరాల మీద ఆర్మీ దాడులు చేపట్టి ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించినట్లుగా సైన్యం ప్రకటించింది. నిజంగా చెప్పాలి అంటే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. భారత్ మీద పదే పదే ఉగ్రదాడులకి పాల్పడుతున్నటువంటి జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా అంటే ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం రాత్రి మెరుపు దాడి చేసింది. ఈ మెరుపు దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజార్ అతని 14 మంది కుటుంబ సభ్యులను అయితే పోగొట్టుకున్నాడు. నిజంగా భారత సైన్యం చేసినటువంటి ఈ దాడిలో మసూద్ అజార్ 14 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు. అయితే మసూద్ అజార్ మాత్రం బ్రతికిపోయాడు. అతను బ్రతికున్నాడా లేదంటే అతని పేరు మీద ఎవరైనా లేఖలను విడుదల చేస్తున్నారనేది స్పష్టత అయితే రాలేదు. కానీ మసూద్ అజార్ బ్రతికున్నా చనిపోయిన కుక్కతో సమానం అంటూ భారత ప్రజలైతే అతన్ని ఉద్దేశించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నో కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. రాత్రి మన భారత సైన్యం 9 స్థావరాల మీద దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తయింది. ఈ మెరుపు దాడులకు సంబంధించినటువంటి వివరాలను కేంద్ర రక్షణ అలాగే విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ విషయంపై కేంద్రం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కేంద్ర విదేశాంగ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ, అలాగే కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ అయినటువంటి వ్యోమికా సింగ్ విలేకరులతో మాట్లాడారు. కోట్లీలోని
గుల్ఫూర్ టెర్రర్ క్యాంప్పై ఎలా దాడి చేశామనేది సోఫియా ఖురేషీ వీడియో ప్రదర్శించాడు. అక్కడే గతంలో పూంచ్ దాడులకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారంటూ ఆవిడ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది రాత్రి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది కేవలం ఒక టీజర్ మాత్రమే. మళ్ళీ 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 భారత్ ఈ ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేస్తూనే ఉంటుంది, ఉగ్రవాదాన్ని అణిచివేస్తుంది, ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపుతుంది భారత సైన్యం అంటూ కూడా భారత మాజీ చీఫ్స్ అయితే వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న కేవలం భారత సైన్యం చేసింది టీజర్ మాత్రమే, ట్రైలర్ ఉంది, అదిరిపోయేటువంటి సినిమా మున్ముందు ఉంది అంటూ కూడా భారత సైన్యంలో పనిచేసినటువంటి చీఫ్లు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే భారత సైనికులు ఈ దాడులను ఇక్కడితో ఆపరు, ఇది కొనసాగుతుంది అనేటువంటి విశ్లేషణ అయితే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న భారత సైన్యం ఈ 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. భారత్ పాకిస్తాన్లో 5 చోట్ల దాడికి పాల్పడిందని, భారత్ దాడుల వల్ల పాక్ పౌరులు పాక్ సైన్యం ఇబ్బందులను ఎదుర్కొంటోంది, పాక్ సైన్యం మీద పాక్ పౌరుల మీద భారత సైన్యం విరుచుకుపడింది అన్నట్లుగా ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిలా నిలబెట్టేటువంటి ప్రయత్నం నిజంగా పాకిస్తాన్ చేసింది. మన భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి కేవలం 9 ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసింది. వాటిల్లో 4 ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఉంటే మరో 5 ఉగ్రవాద స్థావరాలు పిఓకేలో ఉన్నాయి. అంటే భారత్ తెలిపిన దాని ప్రకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత సైన్యం దాడి చేసింది. నిన్నేమైందంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు స్వతంత్రాన్ని కోరుతూ పాకిస్తాన్ సైన్యం మీద వారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 8 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం మరణించింది. ఆ దాడిని కూడా పాక్ కుట్రపూరితంగా భారత్ మీద నెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడిలో మరణించినటువంటి ఈ పాకిస్తాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఇండియా చేసినటువంటి ఈ మెరుపు దాడి వల్లే మరణించారన్నట్లుగా ప్రపంచ దేశాలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది, కానీ విఫలమైంది. పాకిస్తాన్ ఉగ్రదాడి తర్వాత కూడా పదే పదే భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది, భారత్ మీద కయ్యానికి కాలు దువ్వింది. మనం రాత్రి ఈ మెరుపుదాడి చేసిన తర్వాత కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాక్ సైనికులు ఎవరైతే ఉన్నారో భారత సైనికుల మీద కాల్పులకి పాల్పడ్డారు. అలాగే అక్కడ ఉన్నటువంటి భారత ప్రజల మీద కూడా వారు కాల్పులకి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని మాత్రం భారత సైనికులు చాకచక్యంగా తిప్పికొట్టారు. అసలు రాత్రి జరిగినటువంటి మెరుపుదాడిలో భారత్ని డ్యామేజ్ చేసినట్లుగా పాకిస్తాన్లో పాకిస్తానీ మీడియా వరుస కథనాలను ప్రచారం చేస్తూ ఉంది. అదంతా ఫేక్ అని మన మీడియా కూడా కొట్టిపాడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాత్రి భారత సైన్యం చేసినటువంటి ఈ మెరుపు దాడి ఏదైతే ఉందో ఈ మెరుపు దాడిలో 80కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు, కొన్ని ఉగ్రవాద స్థావరాలు అయితే నేలమట్టమయ్యాయి. ఇది కేవలం టీజర్ మాత్రమే, అసలైనటువంటి ట్రైలర్ అలాగే సినిమా మున్ముందు ఉంది. అంటే మరిన్ని దాడులు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా కొంతమంది విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.